మంచి టాలెంట్ ఉన్న ఈ 3 హీరోస్ ఇప్పుడు ఒక్క హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. నెక్స్ట్ వచ్చే వీళ్ళ సినిమాలు హిట్ కాకపోతే కష్టమే ఇక. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. ఈ లిస్ట్ లో థర్డ్ హీరోని చూస్తే మీరే బాధపడతారు. లిస్ట్ లో నంబర్ 1 లో ఉంది రవితేజ. ఈయన ఒక్క సినిమా హిట్ అయితే మినిమం 4-5 సినిమాలు షెడ్డుకు పోతున్నాయి. లాస్ట్ హిట్ 2022 లో వచ్చిన ధమాకా. అన్ని రకాల జానర్స్ ని, డైరెక్టర్స్ ని, హీరోయిన్స్ ని ట్రై చేశాడు. కానీ ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. లాస్ట్ కి రెమ్యునరేషన్ ని కూడా చాలా తగ్గించుకున్నాడు. ఇక నెక్స్ట్ రాబోయే ఇరుముడి మూవీ రవితేజకి చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ లో సెకండ్ హీరో అల్లరి నరేష్. ఒకప్పుడు కామెడీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నరేష్ సినిమాలు. ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హీరో అంటే నరేష్. కానీ ఆయనకే లాస్ట్ క్లీన్ హిట్ పడింది 2021 లో నాంది మూవీతో. దాని తర్వాత ఒక అరడజన్ సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా ఎవరికి తెలియదు. ఇక సుడిగాడు 2 తో ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలి, లేకపోతే అంతే. ఈ లిస్ట్ లో లాస్ట్ హీరో మన గోపిచంద్. అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అంటే ఇదేనేమో. అంత కట్అవుట్ పెట్టుకొని, అంత మంచి యాక్టింగ్ స్కిల్స్ పెట్టుకొని క్లీన్ హిట్ పడి 10 సంవత్సరాల పైనే అయ్యింది. లాస్ట్ క్లీన్ హిట్ పడింది 2014 లో లౌక్యం. కొన్ని మంచి సినిమాలు తీసినా కూడా జనాలు రీజన్ లేకుండా ఫ్లాప్ చేశారు. ఈ 2 మూవీస్ విషయంలో మాత్రం TFI ఆడియన్స్ ఫెయిల్ హియర్ అని చెప్పాలి. ఈసారి గాజీ మూవీ డైరెక్టర్ తో కొత్త సినిమా తీస్తున్నాడు. ఇది ఖచ్చితంగా హిట్ కొట్టాలి, లేకపోతే కష్టమే.